హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నాటుకోడి పలావ్. ఈజీగా చాలా తక్కువ టైంలో చాలా రుచిగా నాటుకోడి పలావ్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. సింపుల్గా ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే కుక్కర్లో పెట్టే పని లేకుండా నార్మల్గానే ఈ పలావ్ని చాలా రుచిగా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి మనం ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. అలాగే ఒక 5 నుండి 6 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ నెయ్యి కరిగి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 2 బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా వేసుకొని వీటిని మనం 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మసాలా అనేది మనకి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి ఆనియన్స్ని మనం కాస్త మగ్గనివ్వాలి. మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. కాస్త సాఫ్ట్గా ఫ్రై అయితే సరిపోతుంది, మరీ ఎక్కువ ఫ్రై అవనవసరం లేదు. తర్వాత ఇందులోకి మనం ఒక 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఈ టమాటాని మనం బాగా మెత్తగా మగ్గించుకోవాలి. చూడండి, టమాటా అనేది మనకి ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ఇందులోకి రుచికి సరిపడా సాల్టు, అలాగే 1/2 స్పూన్ వరకు పసుపు, ఒక 2 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ వరకు గరం మసాలా, అలాగే 1 స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు పుదీనా, కొత్తిమీర బాగా కడిగి కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 3 స్పూన్ల వరకు పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగు వేయడం వల్ల పలావ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా వేసుకొని ఒకసారి మసాలా అంతటిని మనం బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ మసాలాని ఒక 2 నుండి 3 నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మసాలా నుండి ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం బాగా కడిగి పెట్టుకున్న నాటుకోడి కూరను వేసుకోవాలి. నేను 1 కేజీ వరకు తీసుకున్నాను. నాటుకోడి కూర అంతా వేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా కూడా కూరకు పట్టే విధంగా ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మనం ఈ కూరని ఫ్రై చేసుకోవాలి. మనకి నాటుకోడి కూర అనేది ఈ విధంగా ఫ్రై అవుతున్న కొద్దీ వాటర్ అనేది ఈ విధంగా వస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ వాటర్ అంతా కూడా మనకి బాగా ఇంకిపోయే వరకు మనం ఈ కూరని ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే కూర అనేది అడుగు పట్టేస్తుంది. మనం ఈ కూరని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి కూరలో నుండి వాటర్ అంతా కూడా ఈ విధంగా బాగా దగ్గర పడిపోవాలి. ఈ విధంగా దగ్గర పడేసరికి మనకి కూర అనేది ఒక 60 to 70% కుక్ అయిపోతుంది. మిగతా 40% కూడా మనకి రైస్తో పాటు ఉడుకుతుంది కదా, అప్పుడు ఉడుకుతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను, మీరు నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు. రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. మరీ ఎక్కువ కలుపుకూడదు, ఎందుకంటే రైస్ అనేది నానబెట్టాం కాబట్టి విరిగిపోతుంది. ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు రైస్ మీద ఉండే చెమ్మ ఆరే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్ రైస్కి 1.5 వరకు వాటర్ వేసుకున్నాను. నార్మల్ రైస్ అయితే 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ అంతా కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అడుగు నుండి ఈ విధంగా కలుపుకోవాలి.
కలుపుకొని సాల్ట్ ఏమైనా సరిపోకపోతే చూసుకొని ఇక్కడే వేసుకోవాలి. నాకైతే అంతా కరెక్ట్‌గా సరిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు నెయ్యిని ఈ విధంగా వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మూత పెట్టి ఒక 6 నుండి 7 నిమిషాల పాటు మనం హై ఫ్లేమ్‌లోనే ఈ పలావ్‌ని ఉడికించుకోవాలి. ఒక 7 నిమిషాల తర్వాత మనకి చూడండి వాటర్ అనేది కాస్త దగ్గర పడుతుంది. మనకి రైస్ అనేది ఒక 50% వరకు కుక్ అయింది కదా! ఇప్పుడు ఈ పలావ్‌ని మనం ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి ఇప్పుడు మనం స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి మనకి ఇంకొక 6 నిమిషాల తర్వాత రైస్ అనేది ఒక 90% ఉడికిపోతుంది. వాటర్ అంతా కూడా మనకి దాదాపుగా ఇంకిపోయింది. కాస్త చెమ్మగా ఉంది అంతే కదా! ఇప్పుడు ఒకసారి రైస్‌ని ఈ విధంగా కలుపుకొని మనం లో ఫ్లేమ్‌లోనే మరొక 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మనకి నాటుకోడి పలావ్ అనేది రెడీ అయిపోయింది. అంతేనండి, సింపుల్‌గా ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే ఈజీగా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. కుక్కర్లో పెట్టే పని లేకుండా నార్మల్‌గానే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి చూడండి.